లండన్లోని థేమ్స్ రివర్ ప్రాజెక్ట్ తరహాలో హైదరాబాద్లో మూసీ నది అభివృద్ధికి రేవంత్ రెడ్డి సర్కారు ప్రణాళికలు రచించింది. మూసీ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ప్రపంచ బ్యాంక్ రుణంతో ఈ ప్రాజెక్టు చేపట్టాలనుకుంటున్నారు. మొత్తం సుందరీకరణ పనులకు 5,863 కోట్లు ఖర్చవుతుందని, ఇందులో 4,100 కోట్లు రుణంగా ఇస్తే మిగిలిన 1,763 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు వ్యవహారం కేంద్రం వద్ద పెండింగ్లో పడింది. తెలంగాణ అభివృద్ధికి సాయం చేస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ఈ విషయంలో సైలెంట్గా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ క్రెడిట్ దక్కకుండా చేసేందుకు మూసీ ప్రాజెక్టుపై కేంద్రం కొర్రీలు వేస్తోందని అంటున్నారు నేతలు. తెలంగాణ అభివృద్ధిపై తన మార్కు చూపెట్టాలనుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ అనే అతిపెద్ద ప్రాజెక్ట్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్నారు. లండన్ పర్యటనలో అధికారులతో కలిసి ఆయన థేమ్స్ నది పరిసరాలను గమనించారు. లండన్లో థేమ్స్ తరహాలో హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నట్లు గుర్తించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో మూసీ నది ప్రక్షాళన కావడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పర్యాటక శోభ సంతరించుకుంటాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే దీనికి బడ్జెట్ కీలకంగా మారింది. 5,863 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. దీంతో వరల్డ్ బ్యాంక్ని తెలంగాణ ప్రభుత్వం సంప్రదించింది. అయితే ఇక్కడ కేంద్రం రికమెండేషన్ కీలకం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడానికి సుముఖంగా ఉంది. కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 6 నెలల క్రితమే సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే అక్కడి నుంచి వరుసగా ఈ ప్రాజెక్టుకి బ్రేకులు పడుతూ వస్తున్నాయి. విదేశీ రుణాలను అనుమతించే ఆర్థిక వ్యవహారాల శాఖ ఇక్కడ కీలకంగా మారింది. ప్రపంచ బ్యాంకు రుణానికి తాము సిఫారసు చేస్తామని చెబుతూనే అదే సమయంలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు సాంకేతికంగా అనుమతి పొందాలని కండిషన్ పెట్టింది. ఆ కండిషన్లన్నీ దాటుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఇంకొన్ని కొత్త కండిషన్లు తెరపైకి వచ్చాయి. డిపిఆర్తో పాటు పర్యావరణ అనుమతి, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ విషయంపై కూడా మరింత సమాచారం రావాలనేది కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ. దీంతో ఈ వ్యవహారం మరింత ఆలస్యమయ్యేలా కనబడుతోంది. 2030 డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రపంచ బ్యాంకు రుణం ప్రాథమిక నివేదిక పంపింది. మూసీ నది పునరుజ్జీవంతో పాటు పరివాహక ప్రాంతాల ఆర్థిక పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడనుందని తెలిపింది. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని చాటేందుకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని చేపడుతున్నామని 2030 డిసెంబర్ని డెడ్ లైన్గా పెట్టుకొని పనులు మొదలు పెడతామని స్పష్టం చేసింది. అయితే కేంద్రం తాత్సారం చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు మొదలవుతాయనే విషయంలో స్పష్టత రాలేదు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.